సో ఫ్రెండ్స్, ఒప్పో వాళ్ళు ఒప్పో రెనో 7 సిరీస్ని మన ఇండియాలో సూన్ లాంచ్ అయితే చేయబోతున్నారు. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్లోనైతే లిస్ట్ అయితే చేశారు, మీరు వెళ్ళైతే చెక్ చేయొచ్చు. ఈ ఒప్పో రెనో 7 సిరీస్లో రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి, ఒప్పో రెనో 7 5G అండ్ ఒప్పో రెనో 7 Pro 5G. సో రెండు 5G మొబైల్సే. ఈ మొబైల్స్ని ఫిబ్రవరి 4th అయితే మన ఇండియాలోనైతే లాంచ్ చేయబోతున్నారు. సో ఈ వీడియోలో ఈ మొబైల్స్ గురించి అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఒప్పో రెనో 7 Pro 5G మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది టాప్ ఎండ్ మోడల్ ఈ సిరీస్లోనైతే. ఫస్ట్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో 6.55 ఇంచెస్తోనైతే FHD+ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో MediaTek Dimensity 1200 మ్యాక్స్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇది 5G ప్రాసెసర్. ఇది Dimensity 1200 ప్రాసెసర్కి కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. సో 5G ప్రాసెసర్ 10 5G బ్యాండ్స్ అయితే ఈ మొబైల్కి అయితే సపోర్ట్ అయితే ఇస్తున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. సో మనకైతే లాంచ్ ఈవెంట్ రోజు అయితే తెలుస్తాయి వీళ్ళు ఎన్ని బ్యాండ్స్ సపోర్ట్ ఇస్తారో అని అయితే. అండ్ ఈ మొబైల్ కెమెరా విషయంలో మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సోనీ IMX766 సెన్సార్ని అయితే యూజ్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 119 degrees ఫీల్డ్ ఆఫ్ ఇన్ కవరేజ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. కానీ ఎంత మెగాపిక్సెల్ ఉంటుందో అయితే తెలియదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నేను అనుకునేది అయితే 8 మెగాపిక్సెల్ ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 4K 30 ఫ్రేమ్/సెకండ్స్లోనైతే. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూజ్ అయితే చేస్తారు. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080pలోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, 1080p 30 fps. సో ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ బ్యాటరీలో 4500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అండ్ 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. రివర్స్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఇది ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్. నేను అన్ని స్పెసిఫికేషన్స్ అయితే చెప్పలేదు, నాకు తెలుసు ఈ మొబైల్ అన్ని స్పెసిఫికేషన్స్ అయితే, కానీ అవే కన్ఫర్మ్డ్ స్పెక్స్ అని అయితే నేను గ్యారంటీ తీయలేను. సో అందుకనే నాకు ఇవే స్పెక్స్తోని రావచ్చు అనిపించినవి మాత్రమే నేను ఈ వీడియోలోనైతే చెప్పాను. సో ప్రతి ఒక్కరు ఈ మొబైల్ ప్రైస్ గురించి అయితే వెయిట్ చేస్తుంటారు. సో రీసెంట్గా ఈ మొబైల్ రీటైల్ బాక్స్ ప్రైస్ అయితే లీక్ అయితే అయింది. సో ఆ ప్రైస్ చూసుకుంటే 12+ 256GB వేరియంట్ 48,000 అయితే ఉంది. కానీ ఆ ప్రైస్కి అయితే తీసుకురారు. ఏ మొబైల్ అయినా కూడా బాక్స్ ప్రైస్కి అయితే రాదు, తక్కువ ప్రైస్కే వస్తుంది. అండ్ 8+ 128GB వేరియంట్ బేస్ వేరియంట్ 36,000 to 38,000 ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రైస్. అండ్ కొన్ని లీక్స్ కూడా వస్తున్నాయి 43,000 ఉంటుందని అయితే బేస్ వేరియంట్. సో చూద్దాం, మనకైతే ఫిబ్రవరి 4th అయితే క్లారిటీ అయితే వస్తుంది ఈ మొబైల్ ప్రైస్ గురించి అయితే. సో నెక్స్ట్ మనం ఈ సిరీస్లో ఉన్న ఇంకో మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఆ మొబైల్ ఒప్పో రెనో 7 5G. సో ఈ మొబైల్ కూడా మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది ఆ మొబైల్తో కంపేర్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ మొబైల్ డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్లో 6.43 inches స్క్రీన్ అయితే ఉంటుంది. ఇది FHD+ రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే. ఈ డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అన్న ఉంటుంది, లేకుంటే అది MediaTek Dimensity 900 ప్రాసెసర్ అన్న ఉంటుంది. సో ఈ రెండిట్లలో ఏదో ఒక ప్రాసెసర్తోనైతే ఈ మొబైల్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇవి లీక్స్ అనమాట, ఈ రెండు ప్రాసెసర్స్తోనైతే వస్తున్నాయి అని అయితే. సో క్లారిటీగానైతే తెలియదు ఖచ్చితంగా ఇదే ప్రాసెసర్తో వస్తుందని అయితే. సో చూద్దాం, మనకైతే ఫిబ్రవరి 4th అయితే క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ మొబైల్ 5G మొబైల్. ఇది కూడా ఏ ప్రాసెసర్తో వచ్చినా కూడా రెండు 5G ప్రాసెసర్స్ కాబట్టి ఇది పక్కా 5G మొబైల్. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. ఈ మొబైల్లో వరల్డ్ ఫస్ట్ IMX709 అల్ట్రా సెన్సింగ్ సెన్సార్ని అయితే యూజ్ అయితే చేశారు. సో ఈ సెన్సార్తో నచ్చుతున్న ఫస్ట్ మొబైల్ అన్నమాట ఇది. అండ్ నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 ఫ్రేమ్/సెకండ్స్లోనైతే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సేమ్ లెఫ్ట్ సైడ్ కార్నర్లోనైతే పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. f2.4 అపర్చర్తో అయితే వస్తుంది. మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 ఫ్రేమ్/సెకండ్స్లోనైతే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరా. నెక్స్ట్ మనం బ్యాటరీ గురించి అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి అయితే తెలుసుకోవాలి. ఈ మొబైల్లో 4500 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. అండ్ 60 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ రివర్స్ ఛార్జింగ్ కూడా ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉంటుందంటే మాత్రం
నేను ఎక్స్పెక్ట్ చేసేది అయితే 28,000 to 30,000లోనే అయితే ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. మీరెంత అనుకుంటున్నారు? ఈ రెండు మొబైల్స్ ఏ ప్రైస్లో వస్తాయి అనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇది గైస్ ఈ ఒప్పో రెనో 7 సిరీస్లో రాబోతున్న ఒప్పో రెనో 7 అండ్ 7 ప్రో మొబైల్ స్పెక్స్ అనమాట. సో ఇప్పటివరకు కన్ఫామ్గా ఇవే స్పెక్స్తో వస్తాయి అని తెలిసిన స్పెక్స్ అనమాట. సో ఈ ఒప్పో రెనో 7 సిరీస్లో ఈ రెండు మొబైల్స్తో పాటు ఇంకో మొబైల్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్ ఏంటిదంటే ఒప్పో రెనో 7 SE మొబైల్. సో ఈ మొబైల్ 50% అనమాట. వస్తే రావచ్చు, లేకుంటే లేదు. అందుకని ఈ మొబైల్ గురించి అయితే వీడియోలోనైతే చెప్పడం లేదు. కానీ ఖచ్చితంగా February 4th ఒప్పో రెనో 7 సిరీస్ మీద మన ఛానల్లో ఒక వీడియోని అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఆ వీడియోలో ఈ ఒప్పో రెనో 7 సిరీస్లో వచ్చిన అన్ని మొబైల్స్ స్పెక్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ వాళ్ళు ఎంత ప్రైస్లో లాంచ్ చేశారు అండ్ ఆ ప్రైస్లో ఈ మొబైల్స్ని మీరు కొనాలా అద్దని కూడా నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇట్లా సపోర్ట్ చేసినట్లయితే మాత్రం ఇటువంటి వీడియోస్ ఇంకెన్నో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి 50 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో లైక్ చేయండి నచ్చినట్లయితే మాత్రం. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.